అలాగ చూడు ఇలాగ చూడు. సత్య సత్య ఏంటి అలా చూడు. అక్కడే ఉంది, పోలీసు వాళ్ళు పని చేసుకుంటున్నారు. చూడు సత్య, పోలీసు వాళ్ళు ఇల్లు ఎంత బాగా చేస్తున్నారు. డ్రిల్లా దాని బాగుందా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. బాగుంది 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 బాగుంది. బాగుందా? మరైతే నువ్వు పోలీస్ కావాలి. మేము పోలీస్ అయితే ఇవన్నీ ఎవరు మోస్తారు? అంటే ఇంకెప్పుడు క్యారేజీలు మూసే పనేనంటే. ఏ పని? ఏం పని? సత్యా కూర్చో. చూడు, ప్రపంచంలో కల్లా ఇది పెద్ద పని. అలాగా? పోలీసు డ్రెస్ వేసుకుని, నెత్తి మీద టోపీ పెట్టుకుని, చేత్తో కర్ర పట్టుకుని లెఫ్ట్ రైట్ చేసి ఊళ్ళో ఉన్న దొంగల్ని, తప్పు చేసే వాళ్ళందరినీ పట్టుకుని జైల్లో పడేస్తారు కదా. అవునవును, పడేస్తారు కదా. అది పెద్ద పని కాదు? అవునవును, పెద్ద పనే. మరి నువ్వు కూడా పోలీస్ అవుతే నీకు కూడా ఇల్లు ఇస్తారు. ఇంకా గుడిస్తే పనే లేదు. నువ్వు కూడా తొందరగా పోలీస్ అయిపోతాయ్యా. నేనా పోలీసా? అవ్వాలి. అవుతాను అవుతాను, కానీ ఎలాగా? నీకు ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారు తెలుసు కదా. ఆయన అడిగి చేసుకుంటా. ఆయన్ని పోలీసు ఇవ్వకపోతే నువ్వు అన్నం తీసుకెళ్ళదు. అవును, తీసుకెళ్ళదు. అప్పుడు ఆకలేసి ఇచ్చేస్తాడు కదా. హలో, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒక పని మీద వచ్చాను. మీరు? నేను ఒక పని మీద వచ్చాను. నేను ఎవరి కోసం వచ్చానో వారికి కనిపించలేదు. నేను వస్తాను. ఎవరి కోసం వచ్చారో వారు కనిపించలేదు అనుకోండి. కనిపించిన వారితోనే ఒక మాట మాట్లాడకూడదు. పలికే బంగారమా? ఏం కనిపించలేదు. పెద్ద పని మీద ఉన్నాను. పోలీస్ పని కాదు, పోలీస్ ఆయన పని మీదే ఉన్నాను. ఎవరు తమ్ముడు పెద్ద పోలీస్ అయ్యాడు. నువ్వు కూడా పోలీస్ అవ్వు. ఎంతకాలం నీ క్యారేజీలు మోస్తుంటావు? ఎంతకాలం అని మోస్తాను? అదేంటి ఇప్పుడు నేను లెఫ్ట్ చెప్పలేదే. ఆడు కాల్సనే మాస్టారు, అందుకే లెఫ్ట్ రైట్ కొడుతున్నాను. అయ్యో పాపు, చెప్పులు లేవా? చెప్పులేసుకో. వెళ్ళొస్తాను. గుర్తుందా లేదా? కార్లో ఆపేస్తున్నావే, ఏ కావాలందా? అరే మేలు పెడతాడు. నువ్వు అరే మేలు పెడతాడంటే మేలే కానీ పోలీస్ అయ్యే ఈ కార్లన్నీ ఇక్కడ ఆపేస్తున్నాను. సార్, పప్పు దోసకాయ సార్, తినండి. సార్, ఇందులో ఆవకాయ పచ్చడి ఉంది, మర్చిపోద్దని అమ్మగారు చెప్పారు, తినండి. ఏమండి, మీరేదో పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నట్టు తెలిసింది, నాకు కూడా ఒకటి. నీకెందుకు పోలీసు ఉద్యోగం? నా కోసం కాదు సార్, నా శాంతి కోసం. శాంతి ఎవర్రా? మీకు తెలీదా? మా శాంతి మా ఫ్రెండ్ మాస్టర్ బుజ్జి సార్, బుజ్జి. ఓహో, బుజ్జిని మాస్టారా? బాగా చదువుకొని పోలీస్ అయిపోతా. బుజ్జి దగ్గర చదువుకున్నా నువ్వు ఎప్పుడు రా పోలీస్ కానిస్టేబుల్ అవుతావు? అదో నాకు తెలుసు సార్. మీరున్నారుగా సార్, పెద్ద ఆఫీసర్తో చెప్పి రిమైండ్ చేయండి సార్. రిమైండ్? ఓ రికమెండా? గడిపిలో ఏం శాంతి ఇంకా ఇలా కూర్చున్నావు? ఇవాళ స్కూల్లో పేరెంట్స్ డే కదూ, మీ అమ్మని తీసుకురావటం లేదు? ఎలా? మా అమ్మ ఊళ్ళో లేదుగా. అయ్యో పాపం. అయితే నేను వెళ్ళొస్తాను. మా అమ్మ మా నాన్న నన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. నేను వెళ్ళొస్తాను. ఇవాళ స్కూల్లో ఎంతో బాగుంటుంది. నేను వెళ్ళొస్తాను. టాటా. పెద్ద గొప్ప. నేను వెళ్తాను. అమ్మ లేకపోతే నాన్నగారిని తీసుకెళ్తాను. ఏం తల్లి? ఇవాళ మా స్కూల్లో పేరెంట్స్ డే. ఓహో అలాగా.
పిల్లల తల్లిదండ్రులు అందరూ వస్తారు. అవునమ్మా, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులే కదా వస్తారు, అందులో ఆశ్చర్యం ఉంది. అయితే మీరు కూడా వస్తారా? మీరు కూడా రండి నాన్నగారు. లేదమ్మా, నాకు ఫ్యాక్టరీలో అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. అమ్మని తీసుకెళ్ళి. అమ్మ ఊళ్ళో లేదుగా, సెక్రటరీ చెప్పింది. ఓహో, అమ్మ ఊళ్ళో లేదా? అయితే అమ్మమ్మ తీసుకెళ్ళమ్మా. అయ్యయ్యా, అమ్మమ్మ రాకూడదు. ఇది పేరెంట్స్ డే, అమ్మ నాన్న రావాలి. అనుకోమ్మా, కానీ అమ్మా నాన్న లేదని అవసరమైన పని మీద ఉన్నప్పుడు అమ్మమ్మలు రావచ్చు. అమ్మమ్మ చిచ్చి, అమ్మ వద్దు. ముసల కంపు లోడ లోడ వాగుడు. అయితే ఈ సంవత్సరానికి నువ్వు ఒక్కదాన్ని వెళ్ళమ్మా, వచ్చే సంవత్సరం నేను తప్పకుండా వస్తాను. వెరీ గుడ్ అమ్మాయి, చాలా మంచి, వెరీ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. బేబీ సుసి ఫస్ట్ క్లాస్, ఫస్ట్ ప్రైజ్. ఈ పిల్లని ఇంత బాగా పెంచినందుకు, చదివించినందుకు ఈ తల్లిని నేను అభినందిస్తున్నాను. నెక్స్ట్ బేబీ శాంతి ఫోర్త్ క్లాస్, క్లాస్ లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, కాండక్ట్ లో ఫస్ట్. అప్పుడు చాలా అందంగా ఉంది, అంతలో కూడా పోతే. అమ్మాయి, నీకు అమ్మ నాన్న లేరా? ఉండరా? మరి అయితే వీడికి రాలేదే. వచ్చారండి, వచ్చారు. ఉండండి, ఉండండి. అక్కయ్య, రమ్మంటే. ఇదిగో. ఈనాడు నాన్న. అవును, తండ్రి తండ్రి. అరే, పిల్లలు చూస్తే ఎన్న నొక్కగా ఉంది, తండ్రిని చూస్తే అదో రకం మనిషిలో ఉంటాడు. ఏమైతే పిల్లలు బాగా పెంచుండు, మీరందరూ కూడా తెలుసు నేర్చుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, ఏంటి చెప్పి తప్ప? కాదు కాదు, అట్లాగే ఉండాలి. నిజం చెప్పడానికి ఒక దండ సాగుదు, 100 దండలు వేయాలి. కానీ ఇప్పటికి ఒకటే దండ ఉంది. ఎక్క ఎక్క ఎక్క. చేసింది చాలా, ఇంకా వాగుతున్నావా? కొట్టండి, చంపండి, కానీ తప్పంతా మీదే. ఏమిట్రా ఏమిట్రా నా తప్పు? డబ్బు వ్యాపారం 24 గంటలు అదే గొడవల్లో ఉన్నారే. ఒక్క 5 నిమిషాలు మీ బిడ్డ గురించి ఆలోచించారా? ఏమో, మీరు మాత్రం ఏంటి బిడ్డల గురించి, బిడ్డల పెంపకం గురించి అమ్మలారా? పెద్ద ఉపన్యాసాలు దంచేశారే. మీరు ఒక అమ్మని, మీకు ఒక బిడ్డ ఉందని గుర్తుందా? తెలిసి తెలియని వాడితో వాదం దేనికండి అల్లుడు గారు? వెంటనే మెడబెట్టి బయట గింటించండి. ఇంకా ఊరుకుంటే పిల్ల మన కాకుండా దూరం చేస్తాడు. నేనేం దూరం చేయలేదమ్మా, మీరే చేసుకున్నారు. రోజు దేవుళ్ళకి దేవతలకి 1000 సార్లు మొక్కుతారే. కంటెదురుగా కనిపిస్తున్న దేవత గురించి ఒక్కసారి ఆలోచించారా? మీరు వారు ఎవరు అందరూ ఎవరు గొడవల్లో ఉన్నారా, కానీ ఒక్కరోజు నా శాంతి గురించి ఆలోచించారా? ఆప్యాయతగా చేరదీశారా? మనసారా శాంతి అని పిలిచారా? అందుకే ఈ ఇంటికి దూరమే నాతో సావాసం చేసింది. కన్నవాళ్ళం మేము, మా పిల్లని ఎలా చూసుకోవాలో మాకు తెలుసురా. మాకే బుద్ధులు నేర్పుతావా? నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం బుద్ధున్నా, అది శాంతి సావాసంతో అబ్బిందే. మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టావా, నీ కాళ్ళు వెనకొట్టేస్తా. అంతేగా, నీకు ఇదే చెప్తున్నాను. ఇక ముందు నువ్వు మా శాంతిని చూడకూడదు, పేరైనా కలవకూడదు. నన్ను కొట్టండి, నరకండి, చంపండి, కానీ శాంతిని చూడొద్దని మాత్రం అనకండి సార్, అనకండి సార్. ఫూల్, నువ్వు పోతావు. సార్, శాంతిని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను సార్, ఉండలేను సార్. అమ్మాయిని పైన గదిలో పెట్టి తాళమైందా? ఎవరెక్కడ వీడిని మెడబట్టి బయటికి వెళ్ళేదా? శాంతి, శాంతి,
శాంతి! ఎవడు? మీరు చెప్పిన విధంగా ప్లాన్ వేసి వీడిని పట్టేశాం సార్. మన సత్యయ్య సొమ్ము కాజేసిన దొంగ వీడే సార్. నీ పేరు? భీముడు. రాస్కెల్. మంచి మంచి వాళ్ళ పేర్లు నేను నాశనం చేస్తున్నా. భీముడట, భీముడు. లక్ష్మా, లక్ష్మా! గౌరీ, ఏమో దొన్నిపోతావు. నువ్వు నాకు బాగా నచ్చేవి. ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నానే, జవాబు చెప్పవేమి? ఇప్పుడే చెప్పరా? ఇది పట్టుకో. ఎంత తిమ్మిరే నీకు. సత్యగాడు ఉన్నాడనా? చూస్తాను.